వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారో అనేది ఇంకో చర్చ జరుగుతుంది. సో ఈ రెండు పాయింట్లకు సంబంధించి మీరు చెప్పండి. ముందుగా ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఎప్పుడే కానీ ఆట ఆడేవానికి అంటే చూసేవానికి ఎక్కువ తెలుస్తుంది అన్నట్టు. వాడు ఎట్లా ఆడాలి ఇది ఆ తప్పులు గ్రహిస్తూ ఉంటారు. ఆ వాచ్ అండ్ వార్డ్ ఏదైతే ఉందో ఇట్లయితే అట్లయితే బాగున్నదని చెప్తారు. ఇంకొకటి ఎవరి ఇప్పు వాళ్ళకి అనిపేది ఎదుటోడు చేసిందే ఎదుటోడు ఇప్పు ఇంకోళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు అప్పులు చేసడం అన్నది ఎక్కడైతే ఉందో స్పెషల్లీ ప్రత్యేకంగా ఇక్కడ బీఆర్ఎస్లా గత టీఆర్ఎస్కు మొట్టమొదటి వైఫల్యం ఏదైతే ఉందో వాళ్ళ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంటు వాళ్ళ సూచనలు సలహాలు అవి పాటించిన దాఖలాలు ఇక్కడ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ టోటల్ వన్ మ్యాన్ షోలో నడిచింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒక కుటుంబం బడ్జెట్ ఎస్టిమేషన్ నడవాలంటే వచ్చే నెల జీతమా 2 నెలల జీతాలు అన్నది ఉంటే దాన్ని ఉండాలి. ఎంత మట్టుకు పోవాలి అన్నది కూడా సలహాలు తీసుకోవాలి. వీళ్ళు వచ్చినట్టు ఇవాళ హైటెక్ సిటీ మన మిత్రుడు సాంబశివరావు గారు చెప్పినట్టు నేను ఇవాళ కాదు 1990లో ఏదైతే ఉందో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీరియడ్లో ఎవరు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వేసారు ఐటీ సెక్టర్కి ఐటీ టౌన్షిప్కు. చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ ఎవరు లేదు. మొట్టమొదటి ఫౌండేషన్ వేసింది హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ ఎన్ జనార్దన్ రెడ్డి పీరియడ్లో. ఆడికెళ్ళి రోజు గ్రోత్ 1 by 1 వస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఏదైతే ఉందో ఐటీ తెలంగాణలో హైదరాబాదులో వస్తున్నారు పోతున్నారు అంటే ఈ గవర్నమెంట్ మారినంత మాత్రాన వచ్చేటోళ్ళాగరు పోయేటోళ్ళాగరు. ఇక్కడ గత చరిత్రలో ఏదైతే ఉందో చాలామందికి తెలియదు మన మిత్రులందరికీ. మన తాతల తరాల జమానా ఎప్పుడైతే నిజాం మీద మొఘల్స్ యుద్ధం ప్రకటించినప్పుడు ఫతే మైదాన్లో యుద్ధం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ 3 కమ్యూనిటీలు వీళ్ళ చరిత్ర ఏదైతే ఉందో జీన్స్ కూడా చెప్తాయి కదా. ఇక్కడ వచ్చిన యాదవులు కానీ క్షత్రియులు లోదేవులు కానీ తర్వాత ఈ లంబాడాస్ కానీ వీళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఆరిజిన్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళు అప్పుడు యుద్ధంలో జరిగినప్పుడు నెలల కొద్దిగా యుద్ధం జరిగినప్పుడు ఔరంగజేబు సమయంలో వచ్చినాక వీళ్ళు ఏదైతే ఉందో ఔరంగజేబు యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ మేనల్లుడికి ఆ పట్టం కట్టిన తర్వాత చరిత్రలో ఏదైతే ఉందో రమ్మని వాపస్ రాండి పదండి అని చెప్తే ఏమైంది మా ఢిల్లీలో అన్నీ వర్షం ఎక్కువ చలి ఎక్కువ ఎండ ఎక్కువ ఆ సాగు కంటే ఇక్కడ ఆరాంగా ఉన్నది మా కుటుంబాలతో మేము ఇక్కడనే వస్తామని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ లోదాసు ఇక్కడ సిటీ సరౌండింగ్లో సెటిల్ అయిపోయారు. లంబాడాసు అరణ్యాలకు కొంటి పోయారు. యాదవులు ఏదైతే ఉందో షీప్ రేరింగ్లోకి వచ్చేసారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్టైల్ కానీ అన్నీ కానీ అక్కడి పద్ధతులే. అదే రకంగా ఇక్కడ ఐటీ సెక్టర్ వచ్చినంత మాత్రాన బెంగళూరు కంటే మన హైదరాబాదు అన్ని విధాలా బెస్ట్. ఇది మొత్తం త్రూ అవుట్ భారతదేశంలో ఒక సమతుల్య వాతావరణం ఉండేది ఎక్కడ అంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ రెండే. ఇంకా మీరు ఎక్కడ పోయినా కోస్టల్ ఏరియా పోయినా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది. ఇది కానీ అది దాని ఆ ప్రకారం ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు ప్రతి ఒక్కరు దాని మీద షోల్డరింగ్ చేసి నేను చేసినాం అనేది భుజాలు ఎగరేసుడు అవసరం లేదు. అది నిరంతర ప్రక్రియ వస్తుంటుంది పోతుంటుంది. దాని ప్రకారం హైటెక్ వస్తూనే ఉంటుంది కడుతున్నారు. దాని మీద ఏదో కేటీఆర్ రాగానే ఇవాళ తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సైడ్ చేయలేదు. అంతకుముందు చంద్రబాబు రాగానే మొత్తం చేసింది కాదు. కాంగ్రెస్ అంతకుముందు చేసింది కాదు. అది ఇయర్ బై ఇయర్ గ్రోత్ వస్తుంటుంది. దాని మీద పెరుగుతూ ఉంటుంది. లక్షల కోట్ల ఎస్టిమేషన్ ఇవాళ ఎక్స్పోర్ట్స్ అది ఏదన్నదంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఎట్లుంటుందో అట్లా పోతుంటుంది. ఇప్పుడు మనకు చూడరాదు 1956 నుంచి మొదలు పెడితే 2014 దాకా తెలంగాణకు మొత్తం 12 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తం 56 నుంచి మొదలుపెట్టి 2014 దాకా టోటల్ బడ్జెట్ 12 లక్షల కోట్లు. అటువంటి తెలంగాణకు దాదాపు 5 లక్షల కోట్లు వెచ్చించారు. తదనంతరం ఇప్పుడు వచ్చిన తర్వాత విపరీతం ఏదైతే ఉందో ఇక్కడ కాస్ట్ కటింగ్ అన్నది ఈ ప్రభుత్వం అటర్లీ ఫెయిల్ అయిపోయింది. ఏది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఒక ఎస్టిమేషన్ అన్నది ఏంది ఎంత అన్నది నిదానంగా జస్ట్ లైక్ మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత కరడు కట్టిన మోసపూరితమైన ఈ ప్రపంచంలో ఇవాళ మనకు స్వచ్ఛందంగా కళ్ళకు ఎదురుగా లివింగ్ లెజెండ్ నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నాడు. మార్చి 25 ఎంటర్ అవుతున్నాడు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చి ఏదైతే ఉందో 7 ఏళ్ళ దాకా దాదాపు 7.5 ఏళ్ళు అవుతున్నది. ఆయన కూడా నిర్ద్వందంగా మొత్తం రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్రం జనాభా 25 కోట్ల జనాభాను ఒక సిస్టమేటిక్ పరిపాలన తీసుకొచ్చి ఆ రకంగా పోతున్నాడు. వాళ్ళు అప్పులు తీసుకోవాలంటే మన రేట్లో 6 రెట్లు పెట్టాలి. దాదాపు అంటే 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు అప్పులు చేయాలి. ఆ రకంగా ఎఫ్ఆర్బిఎం ఉన్నా ఏదున్నా గుజరాత్ 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 కాదు గుజరాత్ పక్క పెట్టి ఇక్కడ లేటెస్ట్ చెప్తున్నాను. గుజరాత్లో ఉన్నది అంటే వాళ్ళు వస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు తెలంగాణ కాడ వీళ్ళు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు
ఎంత అంటే 79% ఎక్స్పెండిచర్. వీళ్ళు మిగతా అంతా ఫిగర్ గ్యాంబ్లింగే. ఈ దాన్ని ఏదైతే ఉందో ఏం చేస్తారంటే ఫిగర్ గ్యాంబ్లింగ్లో చెప్తున్నా కదా, నేను దాదాపు 30 ఏళ్ళు డ్రాయింగ్ ఆఫీసర్గా పనిచేసిన, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్. వీళ్ళు ఏం చేస్తారు, ఫిబ్రవరి రాగానే మొత్తం లాక్ చేస్తారు, మొత్తం బ్యాన్ చేస్తారు అన్నట్టు. ఏ బిల్లులు కూడా పాస్ కావు, వాళ్ళు ఇష్టమైన బిల్లులు తప్ప మిగతా బిల్లులు అన్నది పాస్ కావు. ఇక్కడ కేసీఆర్ ఫెయిల్యూర్కు నిదర్శనం ఏదైతుందో, ఒక సమతుల్యమైన పరిపాలన కాదని చెప్పడానికి గత చరిత్రల ఏ రాజుల కాలంలో కానీ ఏ దేశమైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ఫస్ట్ లేకపోతే సెకండ్ నాడు జీతాలు వస్తాయి. అది ఎప్పుడు గాడి తప్పిపోయింది. దాని గురించి ప్రజలకు ఏం తెలుస్తుంది, ప్రజలకు ఏం తెలుస్తుంది, ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అన్నది. ఇప్పుడు కూడా నిన్న ఇవాళ పేపర్లో కూడా చూసినాం, జిహెచ్ఎంసీలో జీతాలు దిక్కులేవు. ఫండ్స్ అన్ని ఏదైతుందో డైవర్ట్ చేయడం అన్నది. ఇక్కడ ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఏంది ఎంత అన్నది ఉండాలి. వీళ్ళు సపోజ్ ఒక నెల బడ్జెట్ వస్తుందంటే జీతాలు ఎంత అన్నది మొదలు జీతాలు పక్కన పెట్టాలి, ఫస్ట్ నాడు వేయాలి. ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో వీళ్ళను ఏదైతే ఉందో పెన్షనర్స్ కానీ రైతు బంధు కానీ, రైతు బంధులు ఏంది మొట్టమొదటి శుద్ధ తప్పు రైతు బంధు ఏదంటారా, మొత్తము వాస్తవంగా ఇవాళ నేనే ఉన్నా, నాకు ఉన్న ఎకరాలల్లో నాకు దాదాపు 20 ఎకరాల రైతు బంధు వస్తా పోతుండే. ఏదైతే ఉందో నేను పోయి దున్నింది లేదు, పంట పండించింది లేదు, కాపు కాసింది లేదు, తీసుకొచ్చి అమ్మేది లేదు. వాస్తవంగా దున్నేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ప్రొడక్షన్ మీద ఇప్పుడు వీళ్ళు మంచిగా డిక్లేర్ చేసారు, 500 కాంగ్రెస్ అనేది, 900 బీజేపీ అనేది బోనస్ ఇస్తామన్న తర్వాత దాని మీద కూడా ఏది లేదు. ఇంకా ఇప్పుడు తెలంగాణలో గతంలో రకరకాల పంటలు వండేది ఏదైతే ఉందో, అరణ్యాలు విధ్వంసమైన తర్వాత, కోతులన్నీ ఊర్లోకి వచ్చిన తర్వాత, విధిలేని పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు కూడా ఏమున్నది దిక్కుదీనము వ్యవసాయం ఏదైతే ఉందో వరి నాట్లకు అనేది వచ్చేసారు. 27 లక్షల ఏదైతే ఉందో 27 లక్షల 19 లక్షలు ఉన్న కరెంట్ మోటార్లు 27 లక్షలకు వచ్చినాయి. ఈ రకంగా ఎంత పవర్ ఇదవుతున్నది ఏందన్న దాని మీద వీళ్ళకు ఫస్ట్ గవర్నమెంట్ ప్లానింగ్ చేయాల్సింది ఏదైతుందో. ఇవాళ అడవి మృగాలన్నీ కూడా ఊర్లలోకి వస్తున్నాయంటే దాని కంట్రోలింగ్ మెజర్ అన్నది ఏ గవర్నమెంట్ కూడా లేకుండా ఏం లేదు, ఏదో చెప్పడం తప్ప అది లేదు. ఇక్కడ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా నల్లేరు మీద నడకడమే, ముళ్ళ కిరీటం పెట్టుకోవడమే. రేవంత్ రెడ్డి దగ్గర జాదు మంత్రమా లేకపోతే అల్లావుద్దీన్ అద్భుతం దీపం ఉంటుంది తప్ప అది ఏం చెప్పడానికి వచ్చినంత మాత్రాన ఇక్కడ సాధ్యం. కానీ 6 గ్యారంటీలలో 2, 3 అయితే కాకపోతే చెయ్యాలంటే దాన్ని చాలా సిస్టమేటిక్గా కోట్లు కావాలంటే 65,000 కోట్లు పెద్ద లెక్క కాదు. 65,000 కోట్లు అన్నది కూడా ఇప్పుడు అప్పించుతోడు ఓడిస్తాడు, ఆల్ ఆఫ్ సడన్ ఎవరు ఇయ్యరు కదా. 6 గ్యారంటీలు అమలు కావాలంటే 65,000 కోట్లు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉన్న బడ్జెట్లోకి వెళ్ళి మళ్ళీ కేటాయించాలి తప్ప ఇక్కడ వేరే చేయడానికి లేదు. అక్కడ తర్వాత వీళ్ళు ఈ గవర్నమెంటు రేవంత్ రెడ్డి మీద ప్రజలు ఎంత మటుకు నమ్ముతున్నారు అన్నది ఇప్పుడు రాగానే నెల కూడా కాలే, రేపు 9 తారీఖు నెల అవుతుంది. విన్నారా? 9 నాడు కదా ప్రమాణం చేసింది. 9 తారీఖు నెల కాకముందే బొబ్బలు పెట్టడం, కీకలు పెట్టడం అన్నది వీళ్ళకి పని పాట లేని పని అన్నట్టు. అది అపోజిషన్ పార్టీలకు అది శాంతయుతంగా టైం ఇవ్వాలి. ఉండని సంవత్సరం కానీ 2 నెలలు కానీ వెయిట్ చూడాలి. ఒకవేళ వాళ్ళు వైఫల్యం అయితే రేపు ప్రజలే వీళ్ళందరినీ గుర్తిస్తారు, ఖచ్చితంగా వీళ్ళను మళ్ళీ పక్కకు పెట్టి ఇంకో గవర్నమెంట్కి ఇస్తారు. ఇక్కడ అంతేగాని ఇప్పుడు టీఆర్ఎస్ జబ్బలు చేసుకొని ఇట్లా అట్లా వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుడు, వీళ్ళ మీద వీళ్ళు బురద. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యం కావాలంటే మొత్తం సిస్టమేటిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఏదైతే ఉందో ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెట్ చేయాలి. ఒకటి వేస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మొదలు ఇంకా కూడా గ్రహిస్తలేరు వీళ్ళు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో ఉన్న కమిషనరేట్స్, డైరెక్టరేట్స్ అన్ని దగ్గర తీసుకురావాలి. మన బ్యాంకులు మెర్జ్ అయినట్టు వీళ్ళు కూడా అన్ని మెర్జ్ చేసి ఏదైతే ఎక్స్పెండిచర్ తగ్గియడానికి ప్రయత్నం చేయాలి. అది ఒకటి సెంటర్ నుంచి రావాల్సిన దాన్ని కూడా తీసుకొని రావాలి, సామరస్యంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ 6 గ్యారంటీలు కూడా ఇవ్వాలి. కాకపోతే అర్హత ఎవరు అన్న దాని మీద ఖచ్చితంగా డిసైడ్ చేయాలి. బిలో పావర్టీ లైన్ వీళ్ళు ఏదైతే ఉందో వెల్ఫేర్ గవర్నమెంట్లో, వెల్ఫేర్ సొసైటీలో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని మొట్టమొదట వీళ్ళు ఆదుకోవడానికి వాళ్ళు ఎంతమంది అనేది సిస్టమేటిక్గా చేయాలి. చేసిన తర్వాత దానికి ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఇప్పుడు పోయిన గవర్నమెంట్ చేసింది భయంకరమైన పరిస్థితి ఏంటంటే గ్రామీణ వ్యవస్థలో గ్రామ పరిపాలన ఎప్పుడు 1500 సంవత్సరం షేర్ షా సూరి కాడ మొదలుపెట్టి, అక్బర్ కాడ మొదలుపెట్టి, రాజా తోటర్మల్ నుంచి మొదలుపెట్టి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టి, నిజాం గవర్నమెంట్ మొదలుపెట్టి వచ్చిందాక వీళ్ళు 1978లో ఒకళ్ళని డిస్టర్బ్ చేసారు.
85లో మొత్తాన్ని సిస్టమ్ చేశారు, మళ్ళీ రీఇన్స్టేట్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత గ్రామ సేవకులను తీసేసి, గ్రామ పరిపాలన అధికారులను తీసేసి, గ్రామ పరిపాలనను మొత్తం అస్తవ్యస్తం చేసేసి వీళ్ళు ఏమైపోయింది, వీళ్ళ విధ్వంసకర చర్య, వీళ్ళు ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు, ప్రతి స్కీమ్లో వీళ్ళు ఉంటే నడవది, గ్రామ పరిపాలన అధికారి ఉంటే వాడు కరెక్ట్ రానియడు, గ్రామ సేవకులు కూడా ఉన్న వాస్తవాలు చెప్తారు, వీళ్ళని ఊడబీకేసిన తర్వాత వీళ్ళు చేద్దామని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ మండల ప్రెసిడెంట్ కానీ జెడ్పీ చైర్మన్ కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి వీళ్ళ స్కీమ్లన్నీ అందినాయి. అక్కడ వచ్చేవారికి ఏదైతే ఉందో అస్తవ్యస్తంగా వీళ్ళ మీద ప్రజలు తిప్పి కొట్టడానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అన్న ఉద్దేశం కాంగ్రెస్కు ఇవ్వాలి. సో ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఇందాక నుంచి మొదటి నుంచి మనం ఏదైతే చర్చ చేస్తున్నామో అంటే అప్పుల రాష్ట్రంగా ఉన్న దాంట్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, మొదటి నుంచి కూడా దీనిలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే తప్పితే ఇది సాధ్యమయ్యే పని కాదు అనేది రామ్ గోపాల్ గారు చెప్పిన విషయం. దాంతోపాటు సాంబశివరావు గారు